హాయ్ ఫ్రెండ్స్, భగవద్గీత మన గీత. కృష్ణుడు అర్జునుడికి బోధించిన కర్తవ్య బోధ. పుట్టినప్పటి నుండి వింటున్నాము, అన్నీ తెలుసు అంటాము, కానీ భగవద్గీతను పఠించము. భగవద్గీత మనిషి ఎలా జీవించాలో నేర్పే మార్గదర్శి. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే అద్భుత నిధి. ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదింపబడింది. ఎందరో విదేశీయులు భగవద్గీతను లోతుగా అర్థం చేసుకోవడానికి, భగవద్గీతను ఒరిజినల్ లాంగ్వేజ్లోనే తెలుసుకోవడానికి సంస్కృతం నేర్చుకున్నవారు ఉన్నారు. శ్రీమద్ భగవద్గీత ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన హిందూ గ్రంథాలలో ఒకటి. ఈ పవిత్ర గ్రంథం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఎందరో మహానుభావులకు కూడా ప్రేరణగా నిలిచింది. చరిత్రలో మరియు వర్తమానంలో ఈ మహానుభావులు తమ గొప్ప కార్యాలు సాధించడానికి ప్రేరణ పొందినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రసిద్ధ శాస్త్రవేత్తలపై శ్రీమద్ భగవద్గీత యొక్క ప్రభావం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రసిద్ధ ఫిజిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ మహామేధావి జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించారు. E=mc² ఫార్ములాను కనిపెట్టాడు. 1921లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. చాలా రంగాల్లో ఐన్స్టీన్ చేసిన కృషికి, తెలివితేటలకు అతని పేరు ప్రపంచం అంతా మారుమోగింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ హిందూ శాస్త్రాల నుండి చాలా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో భారతదేశంలో నోబెల్ ప్రైజ్ను అందుకున్న గొప్ప తాత్వికుడు రవీంద్రనాథ్ ఠాగూర్తో ఉత్తరాల ద్వారా ఆధ్యాత్మికత గురించి మాట్లాడేవారు. 1948లో రవీంద్రనాథ్ ఠాగూర్ను కలిసినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎక్కువ సమయం భారతదేశంలోని వేదాలు మరియు ఉపనిషత్తుల గురించి మాట్లాడారు. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి భగవద్గీత చదవడం చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందించిన జ్ఞానాన్ని బ్రహ్మాండంతో అనుసంధానించి చూడమని చెప్పారు. దేవుడు ఈ బ్రహ్మాండాన్ని ఎలా సృష్టించాడో అని ఆలోచించినప్పుడు మిగతా విషయాలన్నీ తనకు వ్యర్థంగా అనిపిస్తాయి అని అంటారు ఐన్స్టీన్. భగవద్గీత ఐన్స్టీన్ను ఎంతగానో కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించింది. ఆయన తన ప్రశ్నలకు సమాధానాలు గీత నుండి మాత్రమే పొందేవాడు. నికోలా టెస్లా గత శతాబ్దంలోని గొప్ప ఆవిష్కర్త. 1898లో స్వామి వివేకానందుడు చికాగో ప్రపంచ ధర్మ సర్వసభలో ప్రసంగించేటప్పుడు అక్కడ నికోలా టెస్లా కూడా హాజరయ్యారు. దీనికి టెస్లా గారు గాఢంగా ప్రభావితమయ్యారు. తరువాత స్వామీజీ మరియు నికోలా టెస్లా మధ్య సైన్స్ మరియు వేదాలపై చర్చ జరిగింది. ఈ విషయాలన్నింటినీ బట్టి నికోలా టెస్లా కూడా హిందూ శాస్త్రాల జ్ఞానంతో చాలా ప్రభావితమయ్యారని మనకు తెలుస్తుంది. అణుబాంబు పితామహుడు రాబర్ట్ ఓపెన్హైమర్ జీవితంపై భగవద్గీత లోతైన ప్రభావం చూపింది. ఓపెన్హైమర్ జర్మన్ జ్యూ వంశస్థుడు మరియు హిందూ తత్వశాస్త్రం, ముఖ్యంగా భగవద్గీతలో చాలా ఆసక్తి చూపేవారు. భగవద్గీతను అసలు రూపంలో చదవడానికి సంస్కృతం నేర్చుకున్నారు. ఆయన భగవద్గీతపై అంతటి విశ్వాసం ఉంచి తన స్నేహితులకు కూడా గీత చదవాలని సిఫార్సు చేసేవారు. ఇది మాత్రమే కాకుండా ఓపెన్హైమర్ భగవద్గీత యొక్క కాపీ ఎల్లప్పుడూ తన వద్ద ఉంచేవారు. ఓపెన్హైమర్ భగవద్గీతను చదివి తన జీవితంలో భాగం చేసుకున్న ఏకైక వ్యక్తి కాదు. భగవద్గీత ప్రపంచంలో కోట్లాది మందిని ప్రేరేపించింది. భగవద్గీత నుండి ప్రేరణ పొంది అనేక మంది తమ జీవితాలను సఫలమవ్వడానికి ఉపయోగించారు. మన శాస్త్రాలలో చెప్పబడిన విషయాలు నేడు ఆధునిక శాస్త్రంలో సత్యమని తెలుస్తుంది. ప్రపంచంలో ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. వారు తమ విజయానికి భగవద్గీతను శ్రేయస్కరంగా పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో భాషల్లోకి మన భగవద్గీత అనువదింపబడింది. వారందరూ అంత ఇష్టంతోటి భగవద్గీత గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు, చదువుతున్నారు, భగవద్గీత గురించి ప్రచారం చేస్తున్నారు. వారి స్నేహితులకు, వారి బంధువులకు, వారి దేశ ప్రజలకు భగవద్గీతను చదవమని చెప్తున్నారు. మరి మనం సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి మనకు భగవద్గీత గొప్పతనం తెలుసు. అయినా మనలో చాలామంది భగవద్గీత ఇంతవరకు చదవలేరు. రోజు కొంత సమయాన్ని భగవద్గీత చదవడానికి వినియోగించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.